ఈరోజు పెద్దపల్లి మీడియా మిత్రుల సమక్షంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటిదంటే పెద్దపల్లిలో ఎస్సీ రిజర్వ్డ్ పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్ అయిన కాడి నుండి ఇక్కడ వలసవాదులు వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచి హైదరాబాదు సెట్ అవ్వడం, హైదరాబాద్కు ప్రతి సమస్య విషయంలో హైదరాబాద్కు పోవడం, మేము ఇక్కడ నుండి పోయి మళ్ళా అతి తక్కువ జనాభా కలిగిన మాల సోదరులు నాటకం సోదరులకు కూడా మొన్న అవకాశం దక్కింది. మా మాదిగ సోదరులు 3 లక్షల పైచిలకు మాదిగలు ఉంటారు. మాదిగలకు ఇవాళకు అవకాశం దక్కలే, మరి స్థానికులకు దక్కలే. ఎక్కడి నుంచో ఆ వలసవాదులను తీసుకొచ్చి మా మీద రుద్దడం. అంటే ఇక్కడ ఈ 7 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసే అసలు వ్యక్తే లేరా? ఎలిజిబులే కాదా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు రుద్దడం ఇది మంచిది కాదు. రేపు 4వ తారీఖు నాడు మాదిగ ఐక్య వేదిక ద్వారా పెద్దపల్లిలో కమాన్ నుండి పెద్దపల్లి వరకు, పెద్దపల్లి బస్టాండ్ వరకు దప్పుల ప్రదర్శన ఉంటుంది. మా దమ్మేందో మా తడాకేందో మేము చూపిస్తాం. ఇక్కడ స్థానిక మాదిగకి ఇట్లా ఇక్కడ టికెట్ ఇవ్వకపోయినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నాం, ఇది హెచ్చరిస్తున్నాము. రేపు 4వ తారీఖు నాడు హెచ్చరికే మేము జారీ చేస్తాం, చూపిస్తామని మేము తెలియజేస్తూ మీడియా మిత్రులకు నిజంగా వేరే పార్టీలు ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాదిగల స్థానిక మాదిగకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వకపోయేది ఉంటే స్థానిక మాదిగకి ఇవ్వకపోయేది ఉంటే ఖచ్చితంగా ఏ పార్టీనైనా ఓడించి బొందబెట్టి ఇచ్చిన పార్టీని మేము హక్కున చేర్చుకుంటామని మీడియా పక్షాన మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.